మధురమైన పిల్లలారా, ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని మర్చిపోండి. బాబా మురళీని మర్చిపోమని కాదు, బాబా బిడ్డ కాకముందు ఏవైతే చదువుకున్నామో అవన్నీ మర్చిపోండి అని బాబా అంటున్నారు. జీవిస్తూ మరణించడం అంటే అన్నింటినీ మర్చిపోవడం. అంటే మనం ఏమేం విన్నామో అనేక శాస్త్రాల్లో, అనేక పురాణాల్లో అనేకమైనటువంటి విషయాలు అసత్యమైనవి విన్నామో అవన్నీ మర్చిపోండి. ఆ విధంగా మర్చిపోవడమే జీవిస్తూ మరణించడం అంటేనే అన్నీ మర్చిపోవడం. అంతిమంలో ఏదీ గుర్తుకు రాకూడదు. ప్రశ్న: ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించరో వారి గుర్తులేమి? ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించరో వారి గుర్తులేమి? జవాబు: వారు బాబాతో కూడా వాదిస్తూ ఉంటారు, శాస్త్రాల ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణిస్తారో వారు బాబా ఏదైతే వినిపిస్తారో అదే సత్యమని అంటారు. మనం అర్ధకల్పం నుండి విన్నదంతా అసత్యమైనది కావున వాటిని మీ నోటి నుండి మాట్లాడకూడదు. బాబా చెడు వినద్దు అని అన్నారు కదా, ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. జీవిస్తూ పూర్తిగా మరణించని వాళ్ళు ఎలా ఉంటారు అంటే, బాబా అంటారు వాళ్ళు వాదిస్తూ ఉంటారు, శాస్త్రాల ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా జీవించి మరణిస్తారో వాళ్ళు బాబా చెప్పిందే సత్యం అంటారు, బాబాకు బలిహారం అయిపోతారు. అర్ధకల్పం వినిందంతా అసత్యమే అని వాళ్ళు తెలుసుకుంటారు. కావున వాటి నుంచి వాళ్ళ నోటి నుంచి ఎట్లాంటి మాటలు రావు. బాబా అంటున్నారు పాట: ఓం నమః శివాయ, ఓం శాంతి. శాంతిగా కూర్చోబెట్టి పిల్లలతో ఈ డ్రిల్ చేయించడం జరుగుతుంది. దీనినే నిష్ఠ అని అంటారు. ఎవరైతే జీవిస్తూ మరణించారో వారు మేము జీవిస్తూ మరణించాము అని భావిస్తారు. మనిషి మరణించినప్పుడు అన్నింటినీ మర్చిపోతాడు, అంతే. ఎక్కడ మరణించినాడంటే అక్కడి నుంచి సంబంధం కట్ ఆఫ్ అయిపోతుంది. కేవలం సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. అలాగే మీరు కూడా బాబా పిల్లలుగా అయ్యి ప్రపంచం నుండి మరణించినారంటే సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. సంబంధాలు, బాంధవ్యాలు, వస్తు వ్యక్తి వైభవాలతో ఆకర్షణ, ప్రభావము, ఆ సంబంధానికి ఆ జన్మకు అన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ ఎక్కడ పోయి జన్మ తీసుకుంటారో అక్కడ స్టార్ట్ అవుతాయి. బాబా